ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు రుజువైతే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏడాది పాలన, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రజాభిప్రాయ సేకరణపై సాంకేతికత ఆడిటింగ్ చేయాలి. సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలి. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు లాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగ కల్పనపై స్పష్టమైన సమాచారం ఉండాలి. దివ్యాంగులు, వృద్ధులకు సరుకులు ఇంటి వద్దే అందించడంలో సేవలను మెరుగుపరచాలి. ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయాలి. కూటమి ప్రభుత్వంపై IVRS ద్వారా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుందని అధికారులు సీఎంకు వివరించారు.